ఉల్లిగడ్డ వంచినా అది వంచితే ఏమైతుంది? ఉల్లిగడ్డ వంచితే మళ్ళీ చెప్పు. చెట్టు ఇట్లా వంగాలి, ఇట్లా వంగితేనే గడ్డ ఊరుతుంది కింద, అట్లా నా లావుగా అవుతుంది అనమాట ఉల్లిగడ్డ. ఓకే ఓకే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. మా తాతగారు 90 ఇయర్స్ వచ్చినా కానీ రైతు బిడ్డ కదా, అందుకని సంతోషంగా తనకు తోచిన వ్యవసాయం అనేది ఇష్టంగా పండిస్తుంటాడు అనమాట. ఇక్కడ కూరగాయలు, పండ్లు, పూల మొక్కల నుంచి అన్నీ పెట్టడానికి ఆర్గానిక్గా పండిస్తుంటాడనమాట. ఇక్కడైతే ఉల్లి, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అనమాట. నెక్స్ట్ గార్లిక్ అంటే వెల్లుల్లి చెట్లు కూడా, మొక్కలు కూడా పెంచుతుంటారనమాట. పసుపు మొక్కలు, ఏ కూరగాయలైనా ఇవి లేవు అన్నట్టు అన్నీ ఆర్గానిక్గా ఇంట్లోకి సరిపడా పెంచుతూ ఉంటాడనమాట, పండిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఉల్లి మొక్కలు అనమాట, వెల్లుల్లి మొక్కలు, ఉల్లి మొక్కలు. ఇక్కడ పుదీనా చెట్లు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ చిన్న బేబీ టమాటోస్ ఉంటాయి కదా, ఇవి చాలా పుల్లగా ఉంటాయి, పులుపు ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. రసము, పచ్చడి చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఎక్కడైనా దొరికితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇదంతా పంట పండిస్తుంటాడు అనమాట. ఎప్పుడెప్పటికి క్లీన్ చేసేసుకుంటాడు. అన్నీ ఎరువు వేయడంలో, వాటర్ పట్టడంలో కరెక్ట్ టైంగా సంతోషంగా చేసుకుంటాడనమాట. ఇక్కడ ఇది బాదాం చెట్టు అండి. బాదాం చెట్టు ఇంకా చిన్నగానే ఉంది, ఇంకా పెద్దగా కాలేదు. ఇలాంటి చెట్లు చాలా పెంచుతున్నాడు అనమాట. మ్యాంగో అని, నెక్స్ట్ జామ చెట్లు, నిమ్మకాయ చెట్లు, నెక్స్ట్ మ్యాంగో చెట్లు, ఇంకా దానిమ్మ చెట్లు, ఇవన్నీ కూడా కరెక్ట్గా మంచిగా ఎరువు వేసి మంచిగా పెంచుతుంటాడు అనమాట. ఇక్కడ ఇదేమో మునక్కాయ చెట్టు, చాలా మునక్కాయలు వస్తాయి అన్నమాట, పెద్దగా అయిపోయింది. అవి కూడా చాలా మంచిగా పండిస్తుంటాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ముద్ద మందారం ఉంటుంది కదా, హెయిర్ ప్యాక్కి కూడా ఈ ఆకు ఫ్లవర్స్ వాడుతుంటాం కదా, అట్లా. ఇదేమో బెండకాయ చెట్టు. నెక్స్ట్ ఇక్కడ దోసకాయ చెట్టు అనమాట, ఇది దోసకాయ తీగ, దోసపాద అంటారు కదా, అట్లా. ఇదేమో ఇంకొక దానిమ్మ చెట్టు. చాలా బాగుంటాయండి వీటికి వచ్చే ఫ్రూట్స్ కూడా. నెక్స్ట్ పెద్ద నిమ్మ చెట్టు కూడా ఉంది, నేను షూట్ చేయడము మర్చిపోయినాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే ఇది ఒకటి మధ్యలో నేరేడు చెట్టు కూడా పెట్టినరండి. నేరేడు చెట్టు ఇది కూడా పెద్దగా అవ్వలేదు ఇంకా. నేరేడు చెట్టు అనమాట. మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఫ్లవర్ కానీ, డిజైన్ ప్లాంట్స్ కానీ కూడా. ఇది ఇంకొక మ్యాంగో చెట్టు అండి. ఇవన్నీ, ఇది ఏమో తమలపాకు చెట్టు అంటారు కదా, చాలా శ్రేష్టంగా, ఎలాంటి పురుగు బట్టనియకుండా ఆ విధంగా చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయండి. చాలా బాగా పండిస్తుంటాడు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కావలసిన కూరగాయలన్నీ కూడా ఈ మన తోటలో నుంచే తీసుకెళ్ళి వాడుకోవచ్చు అన్నమాట. నేను చాలా వరకు వాడుతుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పుదీనా చెట్లు కూడా ఉన్నాయి. ఇదేమో మన పుంటి కూర చెట్లు, మొక్కలు. నెక్స్ట్ టమాటో, వంకాయ, కరివేపాకు, ఇలాంటి చాలా మొక్కలు ఉన్నాయండి. చాలా మొక్కలు పెంచుతున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసరికి టమాటా చెట్లు చాలా ఉన్నాయండి. ప్రతి చెట్టుకి 2-3 కిలోల టమాటాలు అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఇవి లావుగా కాకుండా, అంటే లావుగా, చిన్నగా, పెద్దగా, చిన్నగా అన్ని సైజులలో వస్తాయి. ప్రతిది కూడా మంచిగా కుక్ చేసేటప్పుడు చాలా బాగా, కొన్ని ఉడకవు కదండి, అలాంటి హైబ్రిడ్ కాదు ఇది. ఆర్గానిక్గా ఎరువు వేసి, మన ఇంట్లో ఎరువు వేసేసి పెంచుతుంటాడు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. జ్యూస్ కూడా చాలా బాగా వస్తుంది. కూర చేసిన, రసం చేసిన, పచ్చడి చేసిన చాలా సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడేమో వంకాయ చెట్లు కూడా చాలా పెద్దగా వచ్చేసినాయండి. ఇదేమో ఫ్లవర్ వైట్, కొంచెము బ్రింజాల్ కలర్ మిక్స్ అయిన వంకాయ చెట్లు చాలా ఉన్నాయండి. హార్వెస్టింగ్ కూడా చేసినాం అనమాట. అట్లనే వంకాయలు, టమాటాలు,
స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి, ఇక్కడ కూడా ఒక వంకాయ వచ్చేసింది అనమాట. ఇలాంటి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్, చిన్న వాటి నుంచి పెద్ద చెట్టు వరకు కూడా రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బొండు మల్లె ఉంటుంది కదా, బొండు మల్లె చెట్లు కూడా ఉన్నాయి. జామ చెట్టు, కనకాంబరం చెట్టు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకొక వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. చాలా చెట్లు అనేది చాలా శ్రేష్టంగా పండిస్తుంటారనమాట. ఇదేమో గోంగూర చెట్టు, ఇదేమో పసుపు మొక్క అంటారు కదా, పసుపు మొక్కలు. నేను బయటకు తీసి చూపిద్దాం అనుకున్నా, వీలు కాలేదు. ఇదేమో చామగడ్డ చెట్టు అనమాట. ఇది చుక్క కూర, ఆకుకూర ఉంటుంది కదా, పాలకూర లాగా చుక్క కూర. ఇదేమో పుదీనా, బిర్యానీ ఎప్పటికంటే అప్పుడు పుదీనా పచ్చడి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెంచుకొని చేసేసుకుంటాం అనమాట. ఇదేంటో చెప్పండి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి దొండకాయ ఉంటుంది కదా, బాగా పండిపోయి కింద పడిపోయింది అనమాట. అది సీడింగ్ కోసము దొండకాయతో పందిరి కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర, మళ్ళీ మెంతి కూర మొలకలు వేసినారనమాట. ఇంట్లో వరకు మాత్రమే వాడుకుంటారు. చాలా బాగా వచ్చిందండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెజిటేబుల్స్ వండుకొని తింటారనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా పుదీనా తోటనే, అంటే పుదీనా మొలకలే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకొక వంకాయ చెట్టు కూడా ఉంది, దాని నుంచి హార్వెస్టింగ్ చేస్తుండనమాట. ఇవన్నీ కూడా నేను తీసుకోవాలని హార్వెస్టింగ్ అనేది చేస్తున్నాను. నేను వంకాయ రెసిపీ, టమాటో రెసిపీ వండి నేను అప్లోడ్ కూడా చేసినాను, చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. హెల్దీ కుకింగ్ అన్నమాట. మీకు కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఏ ప్లాంట్స్ అయినా కూడా ఇలా పెంచుకొని మనం హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతుండాలన్నమాట. ఇదంతా టమాటా చెట్లే అండి, చూసేసేయండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ హైబ్రిడ్ అనేది చూడడానికి బాగుంటాయి కానీ టేస్ట్ అనేది ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఈ విధంగా ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ప్రతి చిన్న మొక్క నుంచి పెద్ద మొక్కల వరకు వైట్ పువ్వులు ఉండే మల్లె మొక్కలు లాంటివి, నెక్స్ట్ మందార, ఇంకా డిజైన్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చామంతి మొక్కలు, గార్డెన్ మొక్కలు ఇవన్నీ కూడా పెంచుతున్నాడు. ఇదేమో బొండు మల్లె చెట్టు ఇంకొకటి అండి. సమ్మర్ వస్తుంది కదా, ఆకులన్నీ తెంపేసింది అనమాట. ఇదేదో బ్రయోఫిల్లం లాంటి మొక్కనే. కలబంద, కాగితం పూల చెట్లు, కనకాంబరం చెట్లు, ఇలాంటివి మల్లె జాతి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా పెంచుతున్నాడు అనమాట. ఏ ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా అన్ని రకాల చెట్లు పండిస్తున్నాడు. ఉల్లిపాయ గురించి, ఉల్లిగడ్డల గురించి ఎట్లా పండుతాయి అనేది చెప్తున్నాడు అనమాట, నవ్విస్తున్నాడు అనమాట. మీరు కూడా చూసేసేయండి. ఇదేమో రోజ్ ప్లాంట్ అనమాట. ఇది కరివేపాకు మొలకలు, చాలా బాగా స్మెల్ వస్తుందండి. మీరు కూడా చూడండి, ట్రై చేయండి ఇలా పెంచుకోవడానికి. ఉన్న కొద్ది ప్లేస్ అయినా వాటికి కొద్ది టైం ఇస్తే మనకు హెల్దీ వెజిటేబుల్స్ వస్తాయండి, హెల్దీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. JCMN కుకింగ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా హార్వెస్టింగ్ చూడండి.